హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మనిషి అన్ని జంతువుల కన్నా హీనమైన వాడు అని కొందరు చూడగానే మనకు అనిపిస్తూ ఉంటది. అన్నం పెట్టిన చేతినే కరిచే రకాలు, పాలిచ్చిన తల్లి ఎదనే కొరికే రకాలు, ఎగిరి తన్నే రకాలు, ఎవరైనా సహాయం చేద్దాం కదా అని చెయ్యందిస్తే ఆసందం పట్టుకుని పైకొచ్చి నువ్వేం చేసావని మాట్లాడే రకాలు రాజకీయ పార్టీలోనే కదా సమాజంలో అన్ని దగ్గర మనకి ఎదురు పడుతూనే ఉంటారు. అటువంటి వారిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖున నెల్లూరు వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసిన క్రమంలో ఆయనకి ములాఖాత్ కోసం కలవడం కోసం వెళ్తూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమో, ఎంత అప్రజాస్వామికమో, ఎంత దారుణమైన విషయం అందరికీ తెలుసు. అక్రమంగా పెట్టినటువంటి కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది కాకాని గారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలవడానికి వెళ్తున్నారని తెలిసి కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కట్టడులు చేసింది. గతంలో కూడా ప్రజల్ని కేవలం 9 వాహనాలు 100 మందిని అనుమతించింది పల్నాడు రావడం కోసం. ఇలా మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందంటూ ఆయన సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ముల్లంనేని వంశీని కలవడానికి వెళ్తే 144 సెక్షన్ పెట్టి అందరినీ కట్టడి చేయటం మొదలుపెట్టింది. కానీ కూటమి ఏమన్నా చేయగలుగుతుందా అంటే ఏమీ చేయలేకపోతుంది. వచ్చే ప్రజల్ని ఆపలేకపోతూ ఉంది. వీళ్ళేమో లోకేష్ వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా, చంద్రబాబు నాయుడు వెళ్ళినా కూడా రోడ్లన్నీ ఖాళీగా చాలా చండాలంగా అక్కడొకళ్ళు ఏదో కూర్చుని దొండగాయలు ఇసిరెత్తే రోడ్డు మీద ఎట్లా పడతాయో అట్లా అక్కడక్కడ జనాలు ఉంటూ ఉన్నారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనాలు ప్రవాహం కన్నా వరదల్లా, సునామీలా తండెత్తి వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు పర్యటన అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది. ఆ క్రమంలోనే మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దిగడం కోసం పర్మిషన్స్ తీసుకున్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి పర్మిషన్ ఇవ్వద్దు అంటూ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ స్కూల్స్ లో ఎక్కడో దిగడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. హెలిప్యాడ్ అంతా రెడీ చేశారు. అప్పుడు కోటమిరెడ్డి వర్గీయులు వెళ్ళి ఆ స్కూల్ యాజమాన్యాన్ని స్కూల్ తో సహా మొత్తం లేపేస్తామని బెదిరించారంటూ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా 3 ప్లేసుల్లో అనుకుంటే 3 ప్లేసుల్లో హెలికాప్టర్ దిగనివ్వమంటూ చెప్తున్నారు. ఈ వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఎలా మాట్లాడారో తెలుసా? ముందు చెప్పాను కదా, పాలు తాగి రొమ్ము తన్నే రకాలని. ఈ నెంబర్ 1 అనమాట. ఒకసారి అన్నగారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎంతలా మాట్లాడి, ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చారంటే లిప్స్టిక్లు, బాడీ అంతా కొంతమంది మేకప్ వేసుకొని వయ్యారాలు పోతూ, క్లీవేజులు చూపిస్తూ, నడుములు చూపిస్తూ ఎలా నాటకాలు పోతారో కొంతమంది, అందరినీ కాదు అంటే పోతారు. అలా అంగరంగంగా తయారయ్యి కోటమిరెడ్డి గారు అద్భుతంగా తన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడం కోసం ఎలా కష్టపడ్డారో ఒకసారి చూడండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని, నేను మరణించిన రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా ఇంటికి హాజరు కావాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాం. చూసారా పెర్ఫార్మెన్స్? ఎవ్వడో తగ్గట్లా. అప్పుడు మనోడి పెర్ఫార్మెన్స్ అది. నా అంత్యక్రియలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలోనే రావాలంటూ అప్పుడు డాన్సులు చేశాడు సార్ అద్భుతంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ హెలికాప్టర్ దిగడం కోసం పర్మిషన్ ఇస్తా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తున్న వ్యక్తి కూడా సో కాల్డ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏమన్నాలి వీళ్ళని ఒళ్ళమ్ముకునే వాళ్ళతో కూడా పోల్చడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు క్యారెక్టర్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళన్నా క్యారెక్టర్లు పెట్టుకుని ఒళ్ళు మాత్రమే అమ్ముకుంటా ఉంటారు. అంతకన్నా ఘోరంగా తయారయ్యారు వీళ్ళంతా. 2 సార్లు ఎమ్మెల్యే పదవిలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత దారుణంగా దూషిస్తూ, ఇంత దారుణంగా
నెల్లూరులో అడుగు పెట్టనివ్వమంటూ చెప్తున్నటువంటి కాటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏం చేయాలో అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రాలేదనుకోండి, పొరపాటున రోడ్డు మార్గంలో వచ్చాడనుకోండి, పోలీసుల పరిస్థితి ఏంటి? పక్కనే 80 కిలోమీటర్లు ఉన్నటువంటి పల్నాడు రావడం కోసమే 7 గంటలు 6.5 గంటలు టైం పట్టింది. అది జగన్మోహన్ రెడ్డి కారులో వస్తే, హెలికాప్టర్ లో కాకుండా నిజంగా నెల్లూరు కనుక కారులో వచ్చాడనుకోండి 2 రోజులు పట్టింది. పోలీసులకి తిండి తిప్పల అన్నం అన్ని మానేసి రోడ్డు మీద కుక్కల్లా పడిగాపులు కాయాల్సిందే ఒకటి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రాకుండా ఎవరికైనా ఆపగలిగే దమ్ముందా అని ఒకసారి మనం ఆలోచిస్తే భూమి మీద పుట్టినోడికి ఎవరికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగానే మొండిగట్టం. ఒక్కసారి నిర్ణయం తీసుకుని ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఎదుటుంది ఎవడైనా కూడా తొక్కేసుకుంటూ వెళ్ళడమే కానీ ఆగిపోయి మడమ తిప్పటం మాట తప్పటం ఆయన బ్లడ్ లోనే లేదంటూ గతంలో కూడా మనకు తెలుసు. సో ఒక రకంగా ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, హెలికాప్టర్ దిగనివ్వకుండా చేసినా సీన్లే లేక ఫస్ట్ హెలికాప్టర్ ఎక్కడ దిగాలో వీళ్ళందరికీ ఆశ్చర్యంగా చాలా ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇదేంటంటే గతంలో ఏ విధంగా అయితే అంగంగ ప్రదక్షిణ చేసి జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి ఇలా మాట్లాడాడో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో లైట్ ఆగకుండా చేశారని చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు నటిస్తాడనమాట ఆయన. అందుకోసం తప్పించి వేరే విషయం ఏం లేదు. ఏది ఏమైనా ఎవడు ఏమనుకున్నా, ఎంత మంది అడ్డొచ్చినా, ఎన్ని బారికేట్లు పెట్టినా, ఎన్ని చోట్ల ఆయన హెలికాప్టర్ దిగకుండా ప్లేసులు బ్లాక్ చేసి నడి రోడ్డు మీద హెలికాప్టర్ దించైనా కూడా కాకాని కలుస్తాడు, అక్కడికి వచ్చి మాట్లాడతాడు. కాటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా అంటే నిజంగా అన్న మాట మీద నువ్వు నిలబడవలే కానీ నీకు అది సీన్ లేదు. కానీ నిజంగా దమ్ముంటే అయితే ఒక దమ్మున్న మగాడు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకో, అప్పుడు నిలబడు చూద్దాం. ఓకే, ఈ గాలి కబుర్లు, సోది మాటలు, అక్కడికి వెళ్ళి వాడిని బెదిరించడాలు, ఇక్కడికి వెళ్ళి ఈడి బెదిరించాలు మూలన్న ముసలం కూడా చేద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపడ్డప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ముందా నీకు? ఆయన ఆపే దమ్ముందా? ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని డాన్స్ చేసి మెప్పించాలి కాబట్టి ఈ ఒయ్యారాలని పోతున్నాను అందరికీ తెలుసు. సో ఈ డాన్స్ కి ప్రతిఫలం దక్కాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.